ములుగు తహసీల్దార్ కార్యాలయంకు తాళం వేసి కొండపోచమ్మ జలాశయ ముంపు బాధితులు ఇక బీజేపీ నాయకులు ధర్నాకు దిగారు. నిన్న ఆత్మహత్య చేసుకున్న అనిల్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అనిల్ మృతికి ప్రభుత్వమే కారణమని కుటుంబీకులు బీజేపీ నాయకులు వాపోయారు. ఇక ఫ్లాట్లు ప్యాకేజీల కోసం ప్రభుత్వం చుట్టూతా తిరిగి విసుగు చెంది అనిల్ ఆత్మహత్య చేసుకున్నారని బాధితులు వాపోయారు. ఇకనైనా ప్రభుత్వం నిర్వాసితులపై దృష్టి సారించి వారి కష్టాలను తీర్చాలని కోరుతున్నారని అన్నారు. నేను మీ టీంలోనే మీకు సపోర్ట్ ఉండాలంటే నేను అడిగింది కూడా మీరు చేయాలి. అందరు అనుకోవాలంటే మీరు కొండపోచమ్మ సగల మాది 21 ఎకరం భూమి పోయింది. ఈ ఇద్దరు ముగ్గురు లీడర్లు కలిసి కేసు పెట్టాలి పైసలు ఇస్తాం, కేసు పెట్టాలి, ఎక్కువ వస్తాయి అన్నారు. అంటే మేము వాళ్ళ మాట నమ్మాము. ఇక వాళ్ళ మీద ఏమేమి తింటారో తెలియదు, ఇప్పటి వరకు వాళ్ళకు మనిషికి 2 ప్లాట్లు వస్తే చేసుకురు. మా ప్లాట్ పక్కన పెట్టిరు. మా ప్లాట్లు తీసేది కావాలంటే మాకు ఇండు టేపు ఉండబోతే ఇండు టేపు రేగులలో సత్తులు అవుతుంది. ఆయన వచ్చే మొక్కలు మట్టిళ్ళు బియ్యం సంతులు నాంతాయి. పెళ్ళాం పిల్లలు చిన్నోళ్ళు ఓరో 3 బిడ్డలు. ఆ 3 బిడ్డలు ఉన్నోళ్ళు కూడా పెళ్లిలోకి వచ్చారు, బాధలు పడుతున్నారు. అట్లా అయినా కానీ వీళ్ళకి కనికరం లేదు. పిచ్చారు, పక్కకు జరిగారు. ఇప్పుడు చనిపోయిన ఆయన